జ్యువెలరీస్ డిసెంబర్ 14న హనుమకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తాజ్ మహల్ టీ యాడ్ అనగానే గుర్తొచ్చేది వహ్ తాజ్ అనే తబలా కళాకారుడు జాకీర్ హుసేన్. ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో అధిరోహించిన శిఖరాలెన్నో మాటల్లో చెప్పలేనివి. 6 దశాబ్దాల తన నిర్విరామ తబలా వాయిద్య ప్రయాణంలో అనేక మైలురాళ్లను దాటి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు జాకీర్ హుసేన్. 73 ఏళ్ల జాకీర్ మరణం యావత్ సంగీత పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. 10 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు హైబీపీతో బాధపడుతున్న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు మిస్ యూ మ్యూజిక్ లెజెండ్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇక జాకీర్ హుసేన్ కుటుంబ విషయానికొస్తే తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా, ఈయన కూడా మంచి తబలా ఆర్టిస్టు. ఆయన మార్గదర్శకత్వంలో 3 సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం ప్రారంభించారు జాకీర్ హుసేన్. ఆపై 7 ఏళ్ల వయసులోనే తన మొదటి బహిరంగ సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత 12 సంవత్సరాల వయసులో తన మొదటి అంతర్జాతీయ సంగీత కచేరీ పర్యటనను ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించారు. ఒక పక్క సంగీతంలో రాణిస్తూనే ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. శక్తి బ్యాండ్లోని జాన్ మెక్లాఫ్లిన్ వంటి కళాకారులతో పాటు అమెరికన్ వాద్యకారుడు మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ కోసం ఆయన పనిచేశారు. ఆ ప్రదర్శనలు నేటికి అభిమానులను కేరింతలు కొట్టిస్తాయి. ఒకరోజు జాకీర్ హుసేన్ మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను హుసేన్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ గౌరవాన్ని సాధించి కొద్దిమంది భారతీయ కళాకారుల్లో ఒకరిగా రికార్డ్ క్రియేట్ చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే కాకుండా జాకీర్ జార్జ్ హారిసన్, జాన్ మెక్లాఫ్లిన్, యోయోమా వంటి అంతర్జాతీయ కళాకారులతో కూడా వేదికను పంచుకున్నారు. తూర్పు పాశ్చాత్య సంగీత సాంప్రదాయాల మధ్య అంతరంగాన్ని తగ్గించారు. జాకీర్ హుసేన్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే అనేక వర్క్షాపులు ఏర్పాటు చేసి తద్వారా భవిష్యత్తు తరాలు తబలా ప్లేయర్లను పెంపొందించడంలో తన వంతుగా కీలక భూమిక పోషించారు. అంతేకాకుండా భారతదేశంలో నేషనల్ ట్రెజర్ బిరుదుతో గౌరవించబడ్డారు. ఆపై భారతీయ సంగీతానికి సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో సత్కరించింది. 2024 ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో 3ని కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. జాకీర్ హుసేన్ ఎంతో మంది సంగీత ప్రియులకు ఆరాధ్యనీయుడైన విద్వాంసుడు. అందుకే ఆయనను అనేక పాటలలోని సాహిత్యంలో ఉపమానాలుగా ఉపయోగించుకునేవారు. తాజ్ మహల్ టీ యాడ్లో కనిపించి కేవలం సంగీత ప్రియులకే కాకుండా యావత్ ప్రపంచానికే చేరువయ్యారు. అసలు ఈ యాడ్ వెనుక స్టోరీ ఏంటి? ఎప్పుడో 1990 నాటి ఈ యాడ్ ప్రాముఖ్యం ఏంటి? సాధారణంగా జాకీర్ హుసేన్ తబలా వాయిస్తుంటే ఆహ్లాదంగా ఉంటుందంటారు సంగీత ప్రియులు. వర్షపు చినుకుల సవ్వడి నుంచి పరమశివుడి డమరుకం ధ్వని వరకు ప్రతి శబ్దాన్ని తన తబలపై ఆయన పునఃస్పృష్టి చేసేవారు. అందుకే ఆయన ప్రదర్శనను తిలకించే వీక్షకులంతా వహ్ ఉస్తాద్ అంటూ కొనియాడేవారు. దీన్ని ఆధారంగా చేసుకునే హిందుస్థాన్ థామ్సన్ అసోసియేట్స్ కంపెనీ ఓ యాడ్ రూపొందించింది. అదే బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ యాడ్. ఇందులో ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ ముందు జాకీర్ హుసేన్ కూర్చొని తబలా వాయిస్తుంటారు. తన కళను ఉత్తమంగా తీర్చుకునేందుకు ఈ మాస్ట్రో సాధన చేస్తారు. అలాగే తాజ్ మహల్ టీని కూడా ఉత్తమంగా అందించేందుకు ఎన్నో రకాల నాణ్యత పరీక్షలు చేశామంటూ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వినిపిస్తుంది. వీడియోలో చివరిగా ఆయన వాయిద్యానికి మైమర్చిపోయిన ఓ అమ్మాయి జాకీర్ కు ఓ కప్పు టీ అందిస్తూ వహ్ ఉస్తాద్ అని అంటుంది. దానికి ఆయన బదులిస్తూ వహ్ ఉస్తాద్ కాదు, వహ్ తాజ్ అనండి అని అంటారు. మరో యాడ్లో ఓ బాలుడితో కలిసి తబలా వాయిస్తూ ఉంటారు. బాలుడి ప్రతిభను మెచ్చి జాకీర్ వహ్ ఉస్తాద్ అంటారు. దీనికి ఆ బాలుడు అరే హుజూర్ వహ్ ఉస్తాద్ కాదు, వహ్ తాజ్ అనాలి అని చెప్పడంతో వారిద్దరూ నవ్వుకుంటారు. ఈ యాడ్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యేకమే అంటారు చూసిన వీక్షకులు. ఈ యాడ్తో మిడిల్ క్లాస్ను అమితంగా ఆకట్టుకుంటుంది తాజ్ మహల్ టీ కంపెనీ. అయితే తొలుత దీని ప్రచారం కోసం జాకీర్ హుసేన్ను అనుకోలేదు బ్రూక్ బాండ్ కంపెనీ. నటీనటులు జీనత్ అమన్, మాళవిక తివారీ వంటి వారు యాడ్లో కనిపించారు. అయితే అప్పట్లో కేఎస్ చక్రవర్తి అనే వ్యక్తి హిందుస్థాన్ థామ్సన్ అసోసియేట్స్లో కాపీ రైటర్గా పనిచేసేవారు. ఆయనకు తబలా వాయిద్యం అంటే చాలా ఇష్టం.
అలా ఓసారి జాకీర్ హుస్సేన్ ప్రదర్శనను తిలకిస్తుంటే తాజ్ యాడ్కు ఆయన సరిగ్గా సరిపోతారని అనిపించిందట. అదే విషయాన్ని సంస్థ యాజమాన్యానికి చెప్పగా వారు జాకీర్ని సంప్రదించారు. ఈ యాడ్ కాన్సెప్ట్ ఆయనకు నచ్చడంతో సొంత ఖర్చులతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆగ్రాకు వచ్చినట్లు అప్పట్లో కథనాలొచ్చాయి. ఈ ప్రకటనలో నటించడం గురించి గతంలో జాకీర్ హుస్సేన్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. నా పేరు వినగానే వహ్ తాజ్ అని చాలా మంది చెబుతారు. సాధారణంగా బాలీవుడ్ మ్యూజిక్తో పోలిస్తే శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కాస్త తక్కువే. శాస్త్రీయ కళాకారులను కూడా అంతగా ఎవరు గుర్తుపెట్టుకోరు. ప్రజలకు చేరువయ్యేందుకు మాలాంటి వారికి ఏదో ఒక వేదిక కావాలి. అలాంటి సమయంలో తాజ్ టీ నాకు చాలా బాగా ఉపయోగపడింది అన్నారు. ఆ యాడ్లో నేను కనిపించింది 30 సెకండ్లే అయినా నన్ను చాలా మంది గుర్తుపట్టేలా చేసింది. నేను ఎవరనే ఆసక్తిని మరింత పెంచిందని జాకీర్ హుస్సేన్ అప్పట్లో చెప్పారు. జాకీర్ హుస్సేన్ అనేక చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తనదైన ముద్ర వేశారు. ఆయన సంగీతం అందించిన సాజ్, కస్టడీ, ద మిస్టిక్, మాసా వంటి చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది. ఆపై పలు సినిమాల్లో కూడా నటించారు. చివరగా 2024లో మంకీ మ్యాన్ అనే చిత్రంలో ఆయన కనిపించారు. జాకీర్ హుస్సేన్ మృతి సంగీత రంగానికి తీర్చలేని లోటని అంటున్నారు సంగీత కళాకారులు.